అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. తమ దేశంలోకి చొరబడే అమెరికా సైనికులను చంపిన లేదా సజీవంగా పట్టుకున్న భారీ నగదు బహుమతి అందిస్తామని ప్రకటించింది. ఇరాన్ తాజా హెచ్చరికలతో అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా అశోక్ ధామ్ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 7 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల నిరసన మరింత ఉధృతమైంది. స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో నేటి నుంచి ఫేజ్ 3 ఆందోళన ఏపీ జూడా పిలుపునిచ్చింది. ఇక ఐసీయూ సహా అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేయాలని జూడాలు నిర్ణయించారు. రాజమండ్రిలో పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నోకరాజు కుటుంబంతో కలిసి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. భార్య, కూతురు, కొడుకుతో కలిసి గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకినట్లు తెలుస్తుంది. అయితే 12 ఏళ్ల కొడుకు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి ఢిల్లీకి చివరి విమానం బయలుదేరింది. ప్రయాణికులు విమానాల రాకపోకలు లేక విశాఖ ఎయిర్పోర్టు నిర్మానుష్యంగా మారింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి. తన తండ్రి మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్మపదం కార్యక్రమంలో విజయవాడకు చెందిన యువ కళాకారిణి కుమారి శ్రీయ బృందం శాస్త్రీయ నృత్య రీతులతో అలరించారు. హైదరాబాద్ ప్రయాణికులకు మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. చర్లపల్లి నుంచి గోరఖ్పూర్కు కొత్త అమృత్ భారత్ రైలును ప్రారంభించనున్నారు. అక్టోబర్ 2 నుంచి ఈ రైలు సర్వీసులో అందుబాటులోకి రానున్నాయి. పూర్తిగా నాన్ ఏసీ స్లీపర్ కోచ్లతో నడిచే ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా రాకపోకలు సాగించనుంది. బోనాల పండుగలో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్ర చర్చకు దారితీసింది. కాఫిర్ అంటూ దూషించడంతో ఫరియా కన్నీటి పర్యంతమయ్యారు. ద్వేషాన్ని ప్రేమతోనే ఎదుర్కొంటానని వీడియో విడుదల చేసింది. తన తండ్రి జన్మతా హిందువని, ఇస్లాం నచ్చడంతో మతం మారారని వెల్లడించారు. ఏలూరు జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఉత్రేప్ గ్రామంలో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 57,140 రూపాయల నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.